టీజీవి కళాక్షేత్రం ఈసీ మెంబర్లు ఇంకా వచ్చి ఉంటే దయచేసి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఒక అద్భుతమైనటువంటి మరో రవీంద్ర భారతి లాగా వెలిసినటువంటి టీజీవి కళాక్షేత్రం. చప్పట్లో భద్రం ఫౌండేషన్ విశాఖపట్నంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ నలుమూలల దొందే నాటిక ప్రదర్శన ఎందరో అభిమానులను సంపాదించుకుంది. అధ్యక్షులు వారు మాట్లాడవలసింది కోరుచున్నాం. నాటకం స్టార్ట్ అయ్యే ముందుగా డేవిడ్ రాజు గారు మంచి హాస్య నటుడిగా రాష్ట్రంలో పేరున్నటువంటి వ్యక్తి. వైజాగ్ నుంచి మన ముందు ప్రదర్శనకు ఈరోజు రావడం జరిగింది. మరి వారి అనుభవాలు మా కర్నూలు కళాకారులు, ఎందుకంటే మొట్టమొదటిసారి కూడా వాళ్ళు కర్నూలు రావటం, సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసి వాళ్ళు వచ్చారు. మళ్ళీ తిరిగి వెళ్ళాలన్నా కూడా అంతే శ్రమ పడాల్సి ఉంటుంది వాళ్ళు. ఆ కార్యక్రమంలో మరి మన కర్నూలులో ప్రదర్శించాలని వచ్చినందుకు వారికి స్వాగతం పలుకుతూ డేవిడ్ రాజు గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ముందుగా ఎంతోమంది కళాభిమానులు, కళా పోషకులు, కళారంగంలో ఉద్దండులైనటువంటి కళలకు పుట్టినటువంటి కర్నూలు మహానగరంలో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. వారందరి ముందు ముఖ్యంగా గురుతుల్యులు, పెద్దలు, నంది అవార్డు గ్రహీతలైనటువంటి పత్తి ఓబులయ్య గారు, కళారత్న అవార్డు రహిత, ఆయన ముందు ఇంతమంది పెద్దల సమక్షంలో మాకు ఈ ప్రదర్శన అవకాశం రావడం మాకు ఎంతో అదృష్టం అని మేము భావిస్తున్నాం. నాకు గురువుగారు ప్రదర్శించిన వేదిక మీదే 2 సార్లు వీణా అవార్డు, నంది అవార్డు వచ్చింది. దానికి నేను పద్యనాటక రంగంలో సారు చేసినటువంటి చాలా పద్యనాటకాలు చూసి ఇన్స్పిరేషన్తో పద్యనాటకంలో ప్రవేశించాను. నేను సాంఘిక నాటకాలు ఎక్కువ వేస్తుంటాను, టీవీ సీరియల్స్ ఇవన్నీ కూడా చేస్తుంటాను. ఎప్పటి నుంచో ఈ వేదిక మీద ప్రదర్శన ఇవ్వాలన్నది నా ఆకాంక్ష. చాలాసార్లు ప్రయత్నించాను, కుదరలేదు. ఈ రకంగా ఇప్పుడు తక్కువ టైంలో చెప్పినా సరే ఎన్ని ప్రయాసాలకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇది ఒక మనకి మహా అదృష్టం అనే సంకల్పంతో, ఎంత దూరాభారం కాదండి, ఈ వేదిక మీద చేయడం అనేదే మా అదృష్టం. ఇంత అవకాశం కల్పించినప్పుడు దూరాలు ఎక్కడుంటాయండి? ఇంతమంది మహానుభావుల సమక్షంలో, గురుతుల్యులు శ్రీ పత్తి ఓబులయ్య గారి సమక్షంలో వారి ఆశీర్వాదంతో ఇక్కడ నాటకం చేయడం నా అదృష్టం అండి. ఈ అవకాశాన్ని వదులుకోలేను. ఖచ్చితంగా కష్టం ఉండదు సార్. ఇంతమంది సమక్షంలో నాటకం చేసే కష్టం ఏముంటుందంటే దూరం అది ఏముండదు. నా అదృష్టం అండి. థ్యాంక్ యూ సార్. ఎంతకంటే ఎక్కువ మాట్లాడలేను. దూరం అంటే దాదాపు 800 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినారు. మా మెంబర్లు ఇవాళ చాలామంది, ఆశ్చర్యమైన విషయం ఇది. అంటే కమిటీ మెంబర్స్ కూడా మరి మెసేజ్ పెట్టి మాకే విసుగు వస్తుంది. ఆ కింద ఒక ఆయన కూర్చున్నాడు, వేదిక మీదకి రావడానికి సిగ్గుపడుతుంటాడు, సెల్ ఫోన్ చూసుకుంటాడు. ఆ సెల్ ఫోన్ లోపల పెట్టుకుని ఆయన కాసేపు ఆయన ఈసీ మెంబర్లందరూ వేదిక మీదకి రావాలంటే పైకి వస్తే నా మర్యాద ఏం పోదు, కూర్చోలే వచ్చి వెళ్ళిపోయినాడు. మీతోళ్ళతో వెళ్ళిపోయినారు అంతేనా? పొమ్మని చెప్పిండు ఆయన. సరే, ఏది ఏమైనా వారి కృషికి, ఎందుకంటే ఈయన శ్రీకాంత కృష్ణమాచారి, మేము పోటీలకు వెళ్ళినప్పుడు ఉత్తమ హాస్యనటుడుగా నంది అవార్డు పొందినటువంటి మాకు నరసయ్య గారు చెప్పారు, నాటకం బాగుంటుందండి ఇది మాకు. ఎందుకంటే నాటకం, సోషల్ నాటకం కర్నూలు ప్రేక్షకులకు, మాకైతే ఇక్కడ సోషల్ నాటకం ప్రదర్శించే కళాకారులు కరువు. ఆ కరువు తీర్చడం కోసం నెలకు కార్యక్రమం చివరి ఆదివారం బయట నుంచి ఆహ్వానించి పెడుతుంటాం. మరి నరసయ్య గారు మాకు ఏర్పాటు చేస్తుంటారు. అడిగిన వెంటనే చెప్పిన నాటకం మీది. సో
బొర్రా నర్సయ్య గారికి మీ అందరి తరఫున మరొక మారు ధన్యవాదాలు. వారికి ధన్యవాదాలు. Look my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be all I can be. But right now, I just wanna be. कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्धूल कर्तव्यं दैवमाह्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्धूल कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलं అమ్మా మీకు దాంట్లో పడతాను మా ఆవిడ రాకుండే ఇగో ఇటు ఇచ్చిన పిచ్చి కుక్కలాగా వస్తున్నారు ఇగో నీకు ఎలా కాదు ఇగో నీకే తర్వాత పని పోటీ ఏంటి ఫ్రీ బస్సులు దొరికా నీ అక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతారు ఎవరు ఇళ్ళ పడతారు ఇల్లు కూలిపోతారు మీ ఇద్దరు చూస్తే ఏదో అనుమానం వచ్చింది నాకు సామాన్యం పోలేము ఏంటి సైకిల్ చేసుకుంటాను ఆ కర్రతో నా బుర్ర బట్టలు కొట్టేసి నా ఇంట్లో సామాన్లన్నీ పక్కన ఏంటి నువ్వే కానీ చీర కట్టుకున్న ఆడవాడు అయితే మూతి మీద మీద నేను ఆడవాడు అయితే నన్ను పట్టుకో పట్టుకో మాటలు పైన తదాస్తు దేవత ఉంటారమ్మా, అలాంటి మాటలు ఆడకూడదు. ఈ నాన్నకి ఏమి జరగకూడదనే కదా ఉదయాన్నే లేసి ఇంతమంది దేవుళ్ళు పూజలు చేస్తారు. ఇందులో ఏ ఒక్క దేవుడైనా ఈ నాన్న ప్రాణాన్ని కాపాడుకుంటాడు. ఇంకో నా పుస్తకం చల్లగా ఉండిపోతాయి. అదేమిటి అంత మాట అనేసా? లేకపోతే ఏంటమ్మా, మొన్నేనా నాన్నేమో కొత్త ఫ్రిడ్జ్ కొన్నాడు, తాలిపట్టు చల్లగా ఉండాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టు, అంతేగాని పూజలు రథలు అని చెప్పి పాపం నాకు తెచ్చిన డబ్బులే ఎందుకు ఎలా తగలాడుతున్నావు? అయినా అమ్మా, నాన్న చూస్తే ముస్లిం, నువ్వు చూస్తే హిందూ, ఇద్దరికి జోడి ఎలా కుదిరింది? లవ్వమ్మా లవ్వు. మీ నాన్న పాఠాలు చెప్పడానికి వచ్చి
ప్రేమలో పడేశాడు. మా ఇంట్లో వాళ్ళతో గొడవపడి మీ నాన్న పెళ్లి చేసుకున్నాడు. అలా కుదిరింది అనమాట మా జోడి. అయినా ప్రేమించి మధ్య మరుపున్నావు ప్రేమించావు. మీ నాన్న పెళ్ళినప్పుడు బాగానే ఉంది కూడా మా మధ్య మరుపు ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే నువ్వు కడుపులో పడ్డావమ్మా. నన్ను ఎంత అభివృద్ధిగా చూసుకునేవాడు. ఇంటి పని, వంట పని, అన్ని పనులు మీ నాన్నే చేసేవాడు. ఒకరోజు ఎక్కడికి చెప్పబట్టుకుని వెళ్ళిపోయాడు. ఏ పనులు చేయలేదు, ఇంటి పని చేయలేదు, వంట పని చేయలేదు, నీళ్లు పట్టలేదు, బట్టలు పెట్టలేదు. చెప్పబట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు. చాలా కోపం వచ్చింది. ఈయనే చేయనప్పుడు నేనెందుకు చేయలేదు, నేను బయటకు ఎక్కడికైతమ్మా సినిమాకి వెళ్ళాను. మార్నింగ్ షో మ్యాట్ని చూసి వచ్చారా? తీరా సినిమా ఏం చేస్తే మీ నాన్న ఏం చేస్తాడో తెలుసా? హ్యాపీగా సోఫాలో కూర్చొని హ్యాపీగా కాఫీ తాగుతాడు. నాకు వచ్చింది చూడప్పుడు కాపు అటు ఇటు చూశాను. మూల కర్ర కనిపించింది, తీశాను. నాకేం తెలుసు ఇంత పలసగా ఉంటుంది. పుట్టికి పని పట్టుకొని బుడిబడి అలక్ష్యం కాలిపోతుందని నేను మాత్రం కలగన్నానా? తీసుకెళ్ళలేదమ్మా. ఊళ్ళో ఉన్న అందరు డాక్టర్లకి చూపించాను, కానీ ప్రయోజనం లేదు. కానీ ఒక్క డాక్టర్ మాత్రం ఒక మాట చెప్పారు. ఏం చెప్పి ఆయన మర్చిపోయినప్పుడల్లా కరెక్ట్ ఒక దెబ్బ అయింది, మామూలు మనిషి అవుతారన్నారు. అప్పుడు తింటే ట్రీట్మెంట్ మొదలెట్టానమ్మా. అమ్మా మళ్ళీ లేస్తాడు. ఆ డబ్బులు శివనికి స్టాప్ పెట్టి లోపల పెట్టి ఇవన్నీ వస్తారా? అమ్మా నన్ను ఎన్నో ఎక్సర్సైజ్ చేస్తే ధర్మకుల్వా చేస్తుంటాడు. ఇంకా 5 డబ్బులు అయితే ఎప్పుడో పుట్టుకు పని. అంతెందుకు మీ నాన్న గొప్పల గురించి చెప్పాలంటే ఇవన్నీ మా సీరియల్లో సాగుతూనే ఉంటుంది. పెట్టి అలా దేవుడి కొట్టు మొక్క వేసుకుని చూడబోతే ఏడు స్నానం చేసి పూజ చేసి టిఫిన్ పెట్టు అర్జెంటుగా బయటపడాలి. ఏమన్నా నేను స్నానం చేయడమైంది, పూజ చేయడమైంది, సామాన్య స్నానం చేయాలి. సరే ఎక్కడికి? ఎక్కడికి? పంతుడి గారి దగ్గరికి వెళ్ళాలి. పంతులు గారి ఎందుకు? పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి. ఈ వయసులో నా పేరు సంబంధం ఎవరు చూసారు పోతారు. ఏమన్నా సంబంధపడికి ఎక్కడి సంబంధం మీకు కాదు, మరి నాకు కాదు, మీకు కాదు, మన అమ్మాయికి. మనకు అమ్మాయి కూడా ఉంది. మనకు అమ్మాయి మర్చిపోయింది. మీరు మర్చిపోతే వింతేమిటి, మర్చిపోకపోతే బీన్స్ కానీ ఎక్కడికి బాబు ఎందుకండి? ముందు స్నానం చేసి ఒంటి మీద గుడ్డలు తగలేదు, చూడలేక చూస్తున్నా. నేను వస్తాను. నువ్వెందుకు నా వీపు మీ వీపుడు దగ్గర వస్తాను లేదు, పండుగ దగ్గర వస్తాను. సరే కానీ వెళ్తాను. ఎక్కడికి? స్నానం చేయడానికి. బాత్రూమ్ ఇటు. బాత్రూమ్ ఉందా? నేను మర్చిపోయాను అనుకున్నా కదా, నువ్వెక్కడ మర్చిపోయాను అనుకున్నాను. ఈయన భాష నాకు వచ్చేస్తుంది, ఇది కట్టుకోవడం కాదు కానీ. అయ్యో భగవంతుడా, 10 మాటలు మాట్లాడతాడు, అందులో 2 ముక్కలు మాత్రం అర్థం అవుతాయి. నేనా 10 మాటలు మాట్లాడతాడు, అందులో 4 ముక్కలు మాత్రం అర్థం అవుతాయి. ఇది పట్టుకున్నది నుంచి అసలు తెలుగు భాషే మర్చిపోతాను. భగవంతుడా, ఈ మధ్య మనిషిలో వేగలేక చస్తున్నానయ్యా. ఇంట్లో లేరేంటి? పందులు గారు ఒరే ఒరే నీ అమ్మ కొడుకు మాట ఏటో వాటమేట్రా అంటే పనులు ఉన్నానండి. పిల్లగానే ఉండపాలని వచ్చాను. అల్లు జామీన్ చదువుకేంటి అసలు గట్టికున్నాను. అదే కుర్రలు అయితే గుండె సత్తారు లాగా లోపల కుటుంబం లేదురా. మాట్లాడండి, పర్లేదు మాట్లాడండి. ఇదేంటి వరుస స్కూల్ మేస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న పోతా
పెళ్లి బాధ్యత నాకు అప్పు చెప్పారు. వీడికి ఆడుతాను పెళ్ళి ఏది అయిపోయింది ఇంకేది అయిపోయింది. ఇది పొట్ట వెనక మట్ట. అందులోని ఆ తోటపడి మలుచుకోవడానికి పిల్లెత్తారు. ఇది సంబంధం చూడలేక నా సంగతి నేను నవ్వుతున్నా. రే బంగారు, మనం పెళ్లి ఎట్లా బయటరా రాదా బయటరా. కూర్చోవచ్చు కదా. అది ఏమన్నావురా? పందులు గారు అన్నాను. పంతులు గారు కాదురా, పంతులు గారు. పందులు గారు పంతులు గారు నా చిన్నప్పటి నుండి చదువు చెప్పారు. నాకు సరిగ్గా తెలియదు. మీకు తెలుసు. అబ్బాయి పర్లేదు బాబు, వదిలేండి. వదిలే కాదు, ఎందుకు నాకు అమ్మాయిని సెర్చ్ చేస్తారా? కొట్టని మందిని అమ్మాయిని చేర్చేది నేను బోకన అంటే ఈ పెళ్లికి సంబంధాలు కుదిర్చేవాడు బ్రోకర్ అంటారు కదా. కాదు కాదు కాదు, తప్పు మాట. పెళ్ళిళ్ళు పేరయ్య అంటారు. ఓలేండి, అలాగే అనుకుందాం. అమ్మాయిని సంబంధం కుదిర్చారా? కుదిర్చాను, ఫోటో తెచ్చాను. కూర్చోండి కూర్చోండి. ఏదో చల్లకొట్టి ముద్దు దాసినట్టు ఫోటో తెచ్చి చూపించలేండి. ఆడిపోయేవారు కదా. అవునండి. అమ్మాయి ఫోటో కుదరో పెళ్లి కుదిరింది. పంతులు గారు ఏ మాట కావాలని చెప్పుకోరు కానీ ఫిగర్ అదిరిపోయిందండి. కాబోయే భార్యని ఫిగర్ అని అనకూడదురా. అదేదో చూడడానికి కత్తిరా ఉంది. మళ్ళీ కత్తి చుట్టాను చుట్టే పొరపాటు కొంచెం నోటు దొరదండి. నాకు చేయదొరితే అలాగే ఎవరికైనా కాదు. అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. ఓ పని చేయండి, నేను బంధువులకి నా ఫోటో కూడా తీసుకెళ్ళి ఇవ్వండి. వాళ్ళకి నేను నచ్చాను అనుకోండి, కానీ కట్టడం అవసరం లేదు. వారాలు వచ్చారు చూడడం అవసరం లేదు. నాకే పోటీ ఉంది. పెట్టే పెళ్లికి ముహూర్తం పెట్టండి. రే 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 పడగా కంగారు పడగా. అమ్మాయి ఫోటో నీకు ఇచ్చానా? నీ ఫోటో ఉంటే ఇయ్యి, వాళ్ళకి ఇస్తాను. మీకు ఇచ్చాను, ఆల్రెడీ ఇచ్చా కదా. ఆ ఫోటో ఇచ్చేయండి, ఇచ్చేస్తాను. నీకు తెలుసా అమ్మాయి చాలా అందగత్తే. చూస్తూనే తెలిసిపోయింది. కళ్ళు కలవరేకులు, బొబ్బలు, టమాటా పళ్ళు, పెదాలు, దొండకాయ. మాస్టర్ ఎంత మీద సైడ్ బిజినెస్ పండ్ల వ్యాపారం అయితే మాత్రం అమ్మాయి అందరిని పండ్లతో పోల్చారు. పొరపాటు పందు వ్యాపారం అయితే సేవ పంది, ఎర్ర పంది. ఎందుకంటే ఇప్పుడే ఉన్నారా? భగవంతుడు ఇచ్చింది కాదనుకుంటారేంటండి. సరే మీరు అర్జెంట్కి వెళ్ళిపోండి సార్. అమ్మాయి దానికి బంధువులకి అందరికీ నా ఫోటో చూపించండి. పేరు అమ్మాయి పేరు సుందరి. సుందరి సుబ్బారావు. పేరంత కరెక్ట్ గా కుదిరించి చూసారే. మరి సుబ్బారావు, నా విషయం ఏంటి? మాస్టారు, మీరు మాకు చదువు చెప్పిన మాస్టర్ అని చెప్పి మీకు ఇవ్వాల్సిన కమిషన్ ఏమి తగ్గిను. ఈ మాట నిలబడి అదే అంతేనా? మీరు మీ మాట మీద నిలబెట్టుకుని సంబంధం ఖాయం చేశారు. అబ్బాబ్బా, సుందరి సుబ్బారావు, సుందరి సుబ్బారావు, సుందరి సుందరి. కళ్ళలోనే నా సుందరి ఎంత అందంగా ఉండదంటే ఇక లైవ్ లో ఎలాగైనా సరే ఈ సంబంధం నాకు ఖాయం అయిపోతే ఎవరికోవాలి గుండు కొట్టి ఇచ్చేస్తాను. పెళ్లి కొడుకు కదా, గుండు కొడితే బాగోదు. భగవంతుడు కోరుకుంటాను. అసలు ఏమంటే మీరు నా పేరు కాంతం గారు. పేరు కూడా మార్చుకోండి. ఎప్పుడో మార్చుకున్నాను.
ఏంటండి ఏంటి ఎదురుగానే కనిపిస్తాం కదా చౌకోసం మేకలకి ఎందుకు అరుస్తారు ఏమంటే నేను ఆ? ఇంటికి తెల్లవారు వెళ్ళిపోయిన మూడు ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు ఎంతవరకు తిరిగి రావాలని ఏమైనా బుద్ధి జ్ఞానం అది ఏమైనా ఉండాలి ఈ జ్ఞానం ఉందా లేదో సిబిఐ ఎంక్వైరీ చేర్చుకుంది కానీ చూస్తున్నా సరుకులేవి సరుకులే ఆ. సరుకులు అయ్యో రామ మీరు ఎక్కడికి వెళ్ళారు అవును ఎక్కడికి వెళ్ళారు బజార్కి వెళ్ళాను కదా ఆ. ఇదిగో ఇది ఈ గొడుగు మన ఇంటి నుంచి పట్టుకెళ్ళింది నువ్వు ఎప్పుడు చెప్తుంటావు కదా బజార్ కంటే ఏదో ఒకటి మర్చిపోతాను అంటావు కదా అందుకే మర్చిపోలేకుండా గొడుగు తీసుకొచ్చాను నేను అడుగుతుంది గొడుగు గురించి కాదు సరుకుల గురించి సరుకులా సరే వెళ్తాను అను ఇక్కడికి సరుకులు తాడు అక్కర్లేదండి అక్కర్లేదు వాడు తెస్తాడు వాడిని తెస్తాడు మీరు మర్చిపోయారు ఫోన్ చేశాడు వాడా ఆ, అదే వాడు తీసుకొస్తాడా వాడే తీసుకొస్తాడు మీరు అక్కడ కూర్చోండి అవును బజార్కి లుంగితో వెళ్ళిపోయారా ముందే ఎవడవుతుంది అమ్మ మేము మర్చిపోయి లుంగితో వెళ్ళిపోయారేమో అని అనుకున్నాను సరే అది కూర్చోండి కాలు పట్టుకొస్తాను అను తీసుకొస్తాను కదా మంచాడే ఆ, నువ్వు మీ- కాపు తీసిరా అలాగే. నువ్వు మంచిదానివే నమస్కారం అండి నా ఆరోగ్యం ఏం బాగాలేదండి బీపీలు కానీ షుగర్లు కానీ ఏమీ లేవండి మొన్నే ఫైల్స్ ఆపరేషన్ ఉంటే అది కూడా చేసి ఏమండి నేను మీ అడగలేదు నమస్కారం రంగరాజు పలకించాను అలా వచ్చారా కూర్చోండి ఇప్పుడు పెట్టండి ఏంటి? నమస్కారం నమస్కారం ప్రతి నమస్కారం నమస్కారం ఇంతకీ మీరెవరు మర్చిపోయారే మొన్న మీకు ఫోన్ చేశాను కదా పంతులు గారు అంటే పెళ్లి సంబంధాలు చూస్తారు ఏమో పంతులు గారు వచ్చారు నీకు పెళ్లి సంబంధం తీసుకొచ్చారు సంబంధం మీ ఆవిడకి కాదు నీకు కాదండి మీ అమ్మాయి గారికి అబ్బాయి గారు ఏమో పెళ్లి సంబంధం నీకు నాకు కాదంట అమ్మాయి కట్ట మొత్తం ఇప్పుడు పెట్టుకుందాం ముహూర్తాలు పెట్టుకుందామండి అని మీరు అమ్మాయి ఫోటో ఇచ్చారా ఫోటో అబ్బాయికి చూపించారు అబ్బాయి అమ్మాయి ఫోటో చూసి కానీ ఒకటే ఫోన్ నాకు ఈ అమ్మాయిని తప్పించి అవును చేసుకోండి అబ్బాయి ఫోటో తెచ్చాను మీరు చూడండి మీ ఇద్దరు చూసి ఓకే అంటే అప్పుడు ముహూర్తాలు పెట్టుకుందాం అంటే అబ్బాయి డబ్బులు లేదా కాదండి మంచి ధనవంతుడు ధనవంతుడు గుణవంతుడు మీరు మాత్రం బ్రేక్ ఇన్స్పెక్ట్ ఏమండో మేము పంతులమే ఆ మాత్రం మాట ధరపడలేదు ఫోటో 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 అబ్బాయి ఫోటో అన్నయ్య గారు బాగున్నారా నమస్కారం అమ్మా బాగున్నానమ్మా ఇదిగో, కాఫీ తీసుకోండి మరి నాకు ఇదిగో మీకు అన్నయ్య గారు అమ్మా. ఏమిటి ముహూర్తాలు అన్నారు అమ్మాయి అబ్బాయిలు ఒకళ్ళొకరు చూసుకోలేదు పట్టకాల గురించి మాట్లాడలేదు అప్పుడే ముహూర్తాలు అన్నారు ఏంటండి అది కాదమ్మా మన అమ్మాయి ఫోటో అబ్బాయి చూపించాం కదా అబ్బాయి ఒకటే పోవాలమ్మా ఏమని అమ్మాయిని చేసుకుంటాను అనేసి ఆ? ఇంకోటి అమ్మాయి అబ్బాయి మంచి గుణవంతుడు మంచి మంచి ధనవంతుడు ఇంకోటి తెలుసా మంచి అందగాడు కానీ కట్టం వద్దానమ్మా మీరు చాలా అదృష్టవంతులు అంతే ఇంకా ఆలోచించేది ఏముంది మీరు మా మంచి కోరేవారు వెంటనే ముహూర్తం పెట్టించుకొచ్చేది వెళ్ళి సంబంధం ఖాయం చేసేది ఏంటి మొత్తం ముట్టించుకుంటావా ఎడగోడు చూసావా ఎంత అందంగా ఉన్నారో ముద్దిగా బుద్ధిగా చాలా బాగున్నాడండి ముద్దుగా ముద్దుగా ఇది గోప్స్ ఇది పొద్దు ఏమనుకుంటున్నావా చూసావా అది చూసా తొమ్మిది అసలు ఈయనకి మన అమ్మాయికి మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుందా అమ్మాయి వైట్ మిల్క్ వైట్ తాడపలకుండా మ్యాచ్ ఫిక్సింగ్ ఎలాగవుతుంది ఏ, ఆ మ్యాచ్ గురించి చెప్పండి మన ఇద్దరికి మ్యాచ్ అయ్యి ఉండేది కదా అన్నయ్య గారు మీరు లేవండి. వెంటనే సంబంధం ఖాయం చేసుకొచ్చి ముద్ద పెట్టించుకొచ్చారు వెళ్ళండి ఆయన మాట పండించుకోకండి ఏమన్నారు రమేష్ సంభావన
కావాలి. హలో, ఏంటి కర్నూలు నుంచి ఫోనా? ఏంటి పెళ్లి సంబంధమా? ఏంటి ఇప్పుడు ఏమంత వయసు అయిపోయిందని నాకు పెళ్లి సంబంధం అండి. అమ్మాయి లక్షాధికారా అంటే నేను ఇక్కడే అడుగుతుంటున్నా. అడుగుతున్నానా? ఎవరికైనా ఫోన్ అడుగుతున్నారు. ఇంతకీ నువ్వెవరు? పని మనిషిలాగా ఉండాలి. ఇంటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ నీకు కావాలా? పని మనిషి అంటే ఎలా ఉండాలండి? ఇల్లు గొడవ, అంట్లు తోవాలి, బట్టలు ఉతకాలి. ఏంటి నాతో ఇస్త్రీ చెయ్యి. ఏం చేస్తానా? ఇంట్లో బోర్డు అంటే అక్కడ ఉన్నాయి. రండి లోపలికి. అయిపోయా? కొంతమంది అయిపోయా? అక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని అడుగులు? 3 అడుగులు. ఇక్కడి నుంచి అక్కడికి 6 అడుగులు. అక్కడి నుంచి అక్కడికి ఇది 3 అడుగులు, ఇది 6 అడుగులు. ఈ కొలతలు ఎప్పుడు కొలుస్తావు? ఈ కొలతలన్నీ కొలుస్తుంటే పునాదులు ఎప్పుడు తవ్వుతావు? బిల్డింగ్ ఎప్పుడు కడతావు? నేను ఎప్పుడు ప్రశ్న చెయ్యాలి? అవును, నాకు తెలియగొడతాను. అసలు నువ్వు తాపినేశ్వరమే. నిన్ను కాదయ్యా, నిన్ను పనులు పెట్టుకుని డబ్బులు ఇచ్చిన కట్టించిన మా ఆడతాలి. మావయ్య ఇంట్లో అంతా ఆడపడంటే అప్పుడే నీకు బాగా ఎక్కుతున్నా. వర్షం కూడా కనిపిస్తాను. మావయ్య చూడండి, మేస్తాడు పురాలు ఇదెవరు? నీతో పాటు పని మనిషి చెప్తుందా? ఏంటి ఇది చూస్తుంది? ఇగో బియ్యం బత్తాలు ఉంది, ఇది సిమెంట్ బత్తాలు ఏం మొత్తం అసలు మిమ్మల్ని కథ నీ పొలంలో పెట్టిన మా ఆవిడ కదా అసలు ఎక్కడి ఇవాళ ఏ రోజు తెలుసా? ఏ రోజు? కార్యం. ఇది మన కార్యం మనకు కాదండి, మన అల్లుడి గారికి మన అమ్మాయికి. ఓహో, చక్కగా బజార్కి వెళ్ళి పండ్లు, పువ్వులు, స్వీట్లు పెట్టండి. మర్చిపోకండి. కార్యం అంటేనే స్వీట్లు, పళ్ళు, పండు తాగిపోతే నా బంగారు కొడు కదా, బజార్కి వెళ్ళి నేను చెప్పిన జాగ్రత్తగా పట్టండి. బయటకు వెళ్తాను కదా, బయటకు వెళ్తాను. బయటకు బయటికి వెళ్ళేటప్పుడు ఏం చెప్తారు? ఏం చెప్పలేదు. నీకేం చెప్పలేదు కదా? నాకు చెప్పారే. చెప్పారు. ఏమని చెప్పారా? ఇక్కడ నట్టింట్లో నిలబడి ఒకసారి పైకి చూడమన్నా. చూసావా? కిందకి చూడమన్నా, పైకి చూడమన్నా, కిందకి చూడమన్నా. ఊపర్ నీచే देखो, ऊपर देखो, नीचे देखो, ऊपर नीचे जाओ 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 जाओ. నేను కట్టుకోవడం కాదు కానీ బాగా మాట అన్ని మర్చిపోతాను. ఏంటంటే గారు ఒక్కసారి ఇలా రండి. ఏంటి కాదు, మీ ఇంట్లో మగాళ్ళు మార్కెట్కి వెళ్ళకపోతే కర్రలతో కొట్టి చంపేస్తారా? నీకు అర్థమైందా అల్లుడు గారు? మా
మామయ్య బజార్కి వెళ్ళలేదని కర్రతో కొట్టేసాము. అల్లుడు గారు, నా భర్తను నేను చంపుకుంటానా, నా పుస్తకం నేను తెంపుకుంటానా చెప్పండి. మరి కర్రతో ఎందుకు కొట్టావత్త? ఇది ఒక రకమైన కర్ర ట్రీట్మెంట్ అల్లుడు గారు. ఇది ఒక రకమైన కరెక్ట్ అత్త. ఇన్ని ట్రీట్మెంట్లు అన్నాడు కానీ కరెక్ట్ ట్రీట్మెంట్ ఒప్పుకోలేదు. అప్పుడే కదా మ్యారేజ్ అయింది. బాగుంది. ఒక్కసారి మరి అత్తయ్య గారు ఈరోజు మనకు ఫస్ట్ నైట్. క్షమించండి అత్తయ్య, క్షమించండి. మా అమ్మాయికి మీకు అదే అత్తయ్య, మీ అమ్మాయికి నాకు ఫస్ట్ నైట్ కదా, చిన్న అడ్జస్ట్మెంట్. అత్తయ్య గారు, నాకు అసలే ఫస్ట్ టైం, కొత్త. మీరు మాటికి చెరుకులు ఇచ్చారనుకున్నా తినాలండి. మరి ఏం లేదత్తా, ఇప్పుడు ఫస్ట్ నైట్ అంటే మొదటి రాత్రే కదా. మొదటి రాత్రే. ఇప్పుడు మొదటి రాత్రికి బదులుగా మొదటి పగలు చేసుకుంటే ఎలా ఉంటుంది? ఎవరైనా ఫస్ట్ నేను చేసుకున్నా కానీ ఫస్ట్ పగలు ఎవరు చేసుకోరు. ఎందుకు చేసుకోరు అత్త? ఇప్పుడు మనది ఇండియా. ఇండియా ఎక్కడ ఉంది? అమెరికా అక్కడ ఉంటుంది. అక్కడ పగలైతే మనకేంటి, మనకి రాత్రి అయితే పగలు. మరి అందుకే మనం అమెరికాలో ఉన్నాం అనుకుని ఫస్ట్ నైట్ బదులు ఫస్ట్ పగలు చేసుకుంటే ఇండియాలో ఉన్నాగా. దానికి ఒక ముహూర్తం ఉండాలి గారు. భారత సాంప్రదాయ ప్రకారం ఒక ముహూర్తం పెడతారు. ఆ ముహూర్తానికే ఫస్ట్ నైట్ జరగాలి. తెలిసిందా? అర్థం అవుతుందా? మీ అవసరం అర్థమైంది రండి. ఒక 4 గంటలు ఓపిక పట్టండి అల్లుడు గారు. సర్లే, ఏ రకంగానే కుదరదా అత్త? అల్లుడు గారు, ఇదేమైనా భోజనమా? బిర్యానీ కాకపోతే మటను, మటన్ కాకపోతే చికెను, చికెన్ కాకపోతే ఫిష్, ఫిష్ కాకపోతే ఎక్కువ అనుకోవడానికి. మీరు కొంచెం కంగారు పడకండి. ఒక్క 4 గంటల లోపు పెట్టండి. సర్లేండి, సచ్చినోడి పిల్లకి వచ్చిందే కట్టలేదు. అదే ఓ పని చేయండి. ఎలాగో దానికి ఇంకా టైం ఉందన్నారు కదా, మీ అమ్మాయిని అలా వస్తాడు పెరట్లోకి. ఎంత చండాలం! పెరట్లోకి పారిపోయి రామ రామ రామ. ఏంటి అల్లుడు గారు చండాలంగాని? మరి చనిపి ప్రతిదీ అపార్థం చేసుకోకండి. నేను మీ అమ్మాయిని పెరట్లో రమ్మని అందుకు కాదు. మరి ఎందుకు? ఇప్పుడు మా ఇద్దరికి పెళ్లి చూపులు అవ్వలేదా? అవ్వలేదు. పెళ్లిలో కూడా సరిగ్గా మాట్లాడుకోలేదా? మాట్లాడలేదు. ఎలాగో దానికి నేర్చుకుందన్నారు కదా, పెరట్లో పంపిస్తే కాసేపు మనసు మాట్లాడుకుంటాం. అంతేనా? ఇంకా నాకు తెలియదు. అది ఎప్పుడో మీ భార్య అయింది. అయితున్నారు మీ భార్య అయింది, మీ భార్య అయింది. అల్లుడు గారు, ఇలా వెళ్ళి అలా పంపిస్తాను. మీరు పెరట్లోకి వెళ్ళండి. వెళ్తాను. అత్తయ్య, మా మామయ్య అసలే చెప్పారు మీకు మర్చిపోరు కాబట్టి మర్చిపోకుండా మా ఆవిడకి కబురు చెప్పండి. అదేమిటే మొహం కళాకాంతి అది? వాళ్ళిద్దరు నా పెళ్ళైనంటే వెళ్తారమ్మా. పిచ్చిదానా, నేను అడుగుతుంది నీ స్నేహితుల గురించి కాదే. నీ మొహంలో ఉండవలసిన కళాకాంతి ఎక్కడి వచ్చింది అని అసలు విషయం మీ అన్నడు తెలిసిపోతుందేమో ఎందుకు తెలిసిపోతుంది? కాదు, ఎందుకు తెలిసిపోతుంది? నువ్వు చెప్పాలి, లేకపోతే నేను చెప్పాలి. చెప్తే మీ నాన్న పెళ్ళే పాతికేళ్ళైనా అప్పుడప్పుడు నన్నే మర్చిపోతుంటాడు. ఇంకా ట్రీట్మెంట్ ఇస్తా కానీ తెలుగు రాదు. అయినా నాకు భయంగానే ఉందమ్మా. భయం ఎందుకమ్మా? అల్లుడు గారు ఎంత మంచివారు, ఎంత అందగారు, మంచి మనసులో మంచి అమ్మా. అందుకడా చూడడానికి నల్ల జెసి గదిలో ఉంటాడు. అందుకడా తప్పే ముగ్గురు పట్టుకుని గేదె, ఎద్దు, ఆవు, నేను ఒక్క జంతువుతో పోల్చేనే, నువ్వు అడవిలో ఉన్న జంతువులతోనే పోల్చేస్తున్నావు. ఇది ఫ్లోలో అలా వచ్చేసిందమ్మా. అల్లుడు గారు చాలా మంచివారమ్మా, మంచి మనసున్న వ్యక్తి. కానీ కట్నం లేకుండా నేను పెళ్లి చేసుకోడు. అంటే మనిషిని కుంగురు ముడేసుకోవాలి. ఎవరిని? అల్లుడు గారిని. మా ఆయన్ని. మా ఆయన్ని ముడేయాలంటే ఆ పెళ్లి కేసు అంతా సరిపోదు. ఇంత చెరుకు ఎక్కడ ముడేయమంటావు?
అచ్చుపుచ్చుకులు ఆడుకొని మజ్జిగ చేసుకొని అక్కులు చేసుకోవాలన్నమాట. అది పుచ్చుకులాడాలా చూడడానికి కూర్చోళ్ళగా ఉంటాడు పుచ్చుకులాడాలంట మొగలి పట్టుకొని కూర్చి చదపడే. ఇదిగో పెళ్ళైన తర్వాత భార్యకు భర్తే సర్వస్వమ్మా. అంతెందుకు మీ నాన్న ముస్లిమా హిందువా? మీ నాన్న పెళ్లి చేసుకొని నేను కళ్ళేదో ఏమో చెప్పు. ఆయన చాలా మంచివారమ్మా. నాకు భయంగానే ఉంది బయలుదేరికమ్మా ఇలాగే వెనకడి భయం భయం అని 100 పిల్లలు కన్నదమ్మా. మర్చిపోయాను. ఇదిగో అల్లుడి గారు నేను ఎందుకో పెరట్లోకి రమ్మంటున్నారమ్మా. అమ్మా ఏమ్మా పెరట్లోకి ఎందుకే ఏదో మాట్లాడతారట. అన్నట్లు మర్చిపోయాను. వెళ్తే పాల గ్లాస్తో వెళ్ళు. పాల గ్లాసు ఫస్ట్ నైట్ గదిలో కదా తీసుకెళ్ళమంటారు, మనం పెరట్లోకి ఎందుకు తీసుకెళ్ళమంటారు? అమ్మకుంటా ఇవన్నీ నీకే తెలిసే. సినిమాలో చూసి అల్లుడి గారు కాఫీలు గీతలు తాగరటమ్మా. అందుకు పాల గ్లాస్తో వెళ్ళు. మన బంగారు తల్లి కదా. వెళ్ళి 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 వెళ్ళాలా? వెళ్ళమ్మా. తప్పదా? తప్పదు వెళ్ళు. సరే అయితే నువ్వు నేనా పాలకుల పొడకలాగా నేను ఎందుకే అసహ్యంగా ఉంటుంది. నువ్వు వెళ్ళమ్మా మాట్లాడు. మంచోడు అల్లుడు చాలా మంచోడమ్మా. వెళ్ళు వెళ్ళమ్మా. నా తల్లి కదా. తప్పదు బంగారు సరే. వెళ్ళు. సాయంత్రం అయితే నువ్వు ఇలా ఉంది అమ్మో సాయంత్రం అయితే చాలు నవగ్రహాలు నా కాలు చుట్టూనే తిరుగుతాయి. మా ఆవిడ రమ్మని చెప్పాను రాలేదు. మా అత్త చెప్పిందో లేదో తెలియదు. ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఏనిమిటానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. అమ్మయ్య ఆఫీసవా నాకే టెన్షన్ గా ఉంది. ఇది చూస్తే ఇంకా రాలేదు. ఆయన అక్కడ ఉన్నారో ఏదో. వచ్చావా? వచ్చానండి. మరి వచ్చి అక్కడే నిలబడిపోయావేమో రా. మీరే నా దగ్గరకు వచ్చి చేయి పట్టుకొని తీసుకెళ్తారని అమ్మ చెప్పింది. అమ్మ చెప్పిందా? ఏం చెప్పిందా? అమ్మ చెప్పింది. ఏం చెప్పిందా? మీరే తీసుకెళ్తారని. నేనే తీసుకెళ్తానని చెప్పిందా? అలాగే అంటే ఇది ఎక్కడుందో ఇప్పుడు మనకి పెళ్ళైంది కానీ ఇంకా ఫస్ట్ నైట్ కాలేదు కదా. మరి ఫస్ట్ నైట్ కాకుండా చేయి పట్టుకోకూడదమ్మా. నువ్వే వచ్చే. మరి మా తాత ఒరే పెళ్ళి అవ్వకుండా ఫస్ట్ నైట్ అవ్వకుండా పెళ్ళి అయినా సరే పెళ్ళని చేయి పట్టుకోకరని మా తాత చెప్పాడు. మా అమ్మ అలా చెప్పింది. మరి మా తాత ఎలా చెప్పాడు? తెలదు. ఓ పని చేద్దాం. నువ్వు అట్టించినా నేను ఇట్టించి వస్తాను. ఇద్దరు మధ్యలో కలుసుకుందాం. జాగ్రత్త. నువ్వా తెలుసుకోవటం ఉంది చూసుకోండి రా అమ్మ. నాకు తెలుసు. మర్చిపోయి దా. చూసావా తిన్నగా నడుచుకొని నీ దగ్గరికి వచ్చాను. అవునండి నేను కూడా మీకు ఎదురుగానే వచ్చి కనపడుతున్నా బాగా. ఏమండి నన్ను ఆశీర్వదించండి. బాబా మర్చిపోయాటమ్మా. మనకి ఫస్ట్ నైట్ ఇంకా అవ్వలేదు కదా. నేను నిన్ను ముట్టుకోకూడదు. నువ్వే లేదు. మీరే నా చేతి పట్టుకొని లేపుతారని అమ్మ చెప్పింది. అమ్మ చెప్పిందా? బాగానే చెప్పింది కానీ బంగారం ఈసారి లేచిపోయా. సరే అయితే ఏమండి మీ గురించి పాలు తెచ్చాను. చూచూ బుజ్జులు తీసుకోండి.
గట్టు మీద కట్ట మా పెరట్లో తులసమ్మ ఉంది, నుయ్యి ఉంది. ఈ కట్ట ఎక్కడొచ్చింది? గట్లేదా? అమ్మ, సరేలే, ఎక్కడో దగ్గర పెట్టేస్తా. బంగారం, నువ్వెంత అందంగా ఉన్నావు తెలుసా? నీకు కూడా అండి నల్ల చింతపండు లాగా ఉన్న మనిషి బంగారం అని అమ్మ చెప్పండి. అమ్మ చెప్పిందా? మనిషి బంగారం అని బాగానే చెప్పింది కానీ ఎదవ నల్ల చింతపండుతో పోలికే దాని మొహం మండ. బంగారం, ఇదా అంత అందంగా ఉన్నావు తెలుసు. నువ్వు ముద్దు బాబు. ఫస్ట్ నైట్ కాకుండా ముద్దు ఇవ్వకూడదని అమ్మ చెప్పింది. అమ్మ చెప్పింది. చెప్తుంది అన్ని అలాగే చెప్తుంది. ఒక్కటే అమ్మ చెప్పింది వద్దని. సర్లే, ఆ ముసలి దాన్ని ఇలాంటి చెప్తుంది. సర్లే కానీ బంగారం, అసలు నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు రమ్మన్నా తెలుసా? ఎందుకు రమ్మన్నారు? నీతో విషయం చెప్పాలి. నేను కూడా మీకు ఓ విషయం చెప్పాలి. అవునా? చెప్పు బంగారం. మీరు చెప్తాను అన్నారు కదా, మీరే చెప్పండి. ఆ లేడీస్ ఫస్ట్, నువ్వే చెప్పు. మళ్ళీ మరి నా పెళ్లి పోకముందు నుంచి ఆగు, మరీ మరీ సహజేస్తున్నావు. కర్నూలు కుర్రాలు మీద నాకు అనుమానం కాదు. ఏం లవ్ ఉందా? అది కాదండి, మరి సాయంత్రం 6 అయితే నాకు కళ్ళు సాయంత్రం 6 అయితే నీకు కళ్ళు కనపడవా? అంటే నీకు రేచెగట. అమ్మ చెప్పొద్దండి. చెప్పొద్దు అన్నది ఇలాంటి ముసల్లాకే చేస్తుంది. నిన్ను కాదు అనాల్సింది, ఆ ముసలిదాన్ని అనాలి. అమ్మాయి అడగవలసింది అమ్మాయి ఏమైనా అందా? ఏమైనా అందం కాదు, నిన్ను అనాలా? ఏం చేశాను నేను నీకు ఏం చేశానంట? రేచెగితే నాకు ఇచ్చి కట్టబడతావా? ఇంత మోసం చేస్తావా? ఇంత దగా చేస్తావా? నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? మొత్తం చెప్పేసావా? అంటే నువ్వే కదమ్మా భర్త భగవంతుడితో సమానం, అబద్ధం చెప్పకూడదు, అంతా నిజమే చెప్పాలి అన్నావు. అందుకే నిజం చెప్పేశానమ్మా. ప్రత్యక్ష దైవం కదా. ప్రతి ప్రత్యక్ష దైవం కాదే, పతి ప్రత్యక్ష దైవం. అదేనండి మీరు అన్నదే. అదే అత్తయ్య, అది ఇంకా మంచిది కాబట్టి మొగుడి దగ్గర ఏం దారిపడదు కాబట్టి ఏదో చెప్పింది. కానీ నువ్వు చేసిన పని బాగుందా? అల్లుడు గారు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? నీకేం మర్చిపోయిందా? నేను నీతోనే నీ కళ్ళల్లో చూసి మాట్లాడుతుంటే. నాతోటే నా కళ్ళలో సూటిగా చూసి మాట్లాడతారా? నేను అన్యాయం చేశానా? ఎన్ని మాట్లాడినారు? మిమ్మల్ని మోసం చేశారా? చూడండి అల్లుడు గారు, ఒకసారి నా వెనక వైపు తిరగండి. వెనకవైపు అంటే ఇరువైపు తిరిగానండి. తిరిగావు? అక్కడే తిరిగావు? ఎప్పుడు తిరిగాను? ఇంకోసారి తిరగండి. ఇలా ఒకసారి తిరగండి. ఆగండి ఆగండి. ఇవన్నేళ్ళు అబ్బా, కానీ కట్నం లేకుండా అమ్మాయి ఫోటో చూసి పెళ్లి చేసుకుంటే ఇప్పుడు వేలు లక్షలు ఇస్తారట. అవసరం లేదు అత్తయ్య. మనం కాకుండా ఇక్కడ ఎవరో ఉన్నారు, నన్ను కొట్టారు. ఎవరో కాదు, నేనే కొట్టాను. ముందు ముందు తెలిసిందంటే మా మామయ్య కరెక్ట్ ట్రీట్మెంట్, నాకు ఈ దెబ్బల ట్రీట్మెంటా? అల్లుడు గారు, ఎందుకు కొట్టావు? ఎందుకు కొట్టానా? కొట్టాలా పేపర్ కాలేజ్ తొక్కాలా? నేనేం చేశాను? అమ్మో 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 ఎన్ని మాట్లాడినాడు? దగా చేశానట, మోసం చేశానట, కుట్ర పన్నానట, అన్యాయం చేశాడు. అల్లుడు గారు, మీకు ఆలైతే రేచకటే కదా, కళ్ళు కనిపించే కదా. అవును. మరి ఏమండి, మీకున్న లోపాన్ని ఎలాగైతే దాచిపెట్టారో మా అమ్మాయికున్న లోపాన్ని కూడా అలాగే దాచిపెట్టారు. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు, ఒకే ఒక అబద్ధాన్ని పెళ్లి చేశారు. తప్ప తప్ప తప్పు మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచి బాగా వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది? అమ్మా, ఎవరి పిల్లలు తెలియదు. నువ్వు సాక్షాత్తు లక్ష్మీదేవి లాగా ఉన్నావు. అమ్మా పిలిచింది అక్కడికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? నేను తెలియదు. అక్కడికి వెళ్తా చెప్పగా నీ విషయం తెలుసా మీకు? ఏ విషయం? అల్లుడు గారికి రేచకటట. మామయ్య, నాకు రేచైతే ఉందని మీతో చెప్పని పంతులు గారికి చెప్పాడా లేదా? చెప్పా. మరి మీరు అత్తయ్య గారికి చెప్పాలి కదా.
కనబడుతుంది కానీ మీ అత్తకి ఇదిగో కళ్ళు కనపడవు. కళ్ళు కనపడవు కాదు, ఇగో అప్పుడప్పుడు మర్చిపోతుంది. పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయినా అప్పుడప్పుడు నన్నే మర్చిపోతుంటది. ఇప్పుడు ఏమైందని మెలుగడతాడు మావయ్య. ఇప్పుడు నాకు రేచేయండి, సాయంత్రం 6 అయితే నా కళ్ళు నాకు కనపడవు. ఆ విషయం మీకు తెలుసు. ఆ టైంలోనే మీ అమ్మాయి నాకు చేదోడుగా వాదోడుగా ఉంటుందని మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఉండడానికి కాదు, ఉండడానికి ముందు దానికి కళ్ళు కనపడి సావాలి కదా. దానికి కనపడక నాకు కనపడక ఇదేం జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది. ఇప్పుడు ఏంటైంది? ఏటైంది అంటాడు మళ్ళీ మామయ్య. ముందే అంతి నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం బెటర్. మీ అమ్మాయితో నేను కాపురం చేయలేను. అల్లుడే, ఇది ఒక పెద్ద సమస్య. పెద్ద సమస్య అంత చిన్నదిగా తీస్తే నా సమస్య నీకు అలా కనపడతలేదా? అల్లుడు, ఈ రోజుల్లోనే అందరికీ ఏదో ఒక సమస్య ఉంటాడు అల్లుడు. అందుకే చూడు, ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. అంతెందుకు, ముఖ్యంగా భార్య భర్తలకి ఇద్దరిలో ఏదో ఒక లోపం ఉండనే ఉంటుంది. ఒకరి లోపాలు ఒకరు అర్థం చేసుకొని హాయిగా కాపురం చేస్తే ఆ కాపురం ఆనందదాయకంగా ఉంటుంది. అలా కాదు, ఒకరి పాపాలు ఒకరి వద్దాం అనేది అర్థం చేసుకుని ఎత్తుపడుచుకున్నారనుకో, అది చిన్నవి ఏంటి ఈ సుఖం ఉండదు. పెళ్ళిళ్ళు దైవజ్ఞం ఏంటి, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి. అల్లుడు గారు, అసలు మాట చెడ్డనం ముట్టన్నారు. మీ మావి గారు చెప్పిన మంచి మాటలు వినుకోండి. అల్లుడు గారు, మీకు ముందు వెనక ఎవరున్నారు చెప్పండి. బోల్డ్ దాస్తుంది. ఇంతవరకు పెళ్లి కాలేదు, అవునా? మీకున్న లోపం వల్లే కదా. నాక అందమైన బంగారు బొమ్మ, దానికి ఉన్న చిన్న లోపం వల్లే కదా మ్యారేజ్ అవ్వలేదు. మీ ఇద్దరికి మ్యారేజ్ అయిందంటే అదంతా దైవ సంకల్పం. ఆ భగవంతుడు ఆజ్ఞ లేనిది ఏది జరగదు. అందుకని మీ ఇద్దరికి మ్యారేజ్ అయింది, పెళ్ళయింది. చూడండి అల్లుడు గారు, ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి. పాలు నీళ్ళగా, చిలక గోరింపులాగా కలిసిమెలిసి కాపురం చేసుకోండి. వచ్చే ఏడాదికి మనవరాళ్ళు మనం ఉన్న మా చేతిలో పెట్టండి. అల్లుడు గారు, చూడండి అల్లుడు గారు, ఇద్దరే దొండే ఏమంటారు? అత్తయ్య, ఇందులో అనడానికి ఏముంది? ఏదో కొరతనం, ఆవేశంలో విరాట్లు గట్రాని ఏదో కోపంలో అని సరే. మీ అమ్మాయి నిజంగా చాలా అందంగా ఉంటుంది అత్తయ్య. మీరు అన్నట్లు నాకు మాత్రం ఎవరున్నారు? ఇక అత్తయ్యనా మామయ్యనా తల్లినా తండ్రి మీరే కదా. నన్ను క్షమించండి. మీ ఆవిడ్ని నీ చేతిలో పెడతాను అల్లుడు గారు. తీసుకుని అల్లుడు గారు, నేను మీరు ఇంకా పోలేదా? అల్లుడు కనపడి చేతి రాస్తాడు, కనపడకుండా చేతి రాస్తాడు తెలియదు. మనం ఇక్కడ ఉంటే లాభం లేదు, మనం పోదాం. నన్ను క్షమించండి అత్తయ్య. మామయ్య, అత్తయ్య, మామయ్య, మీరు వెళ్ళిపోయారు. ఒక్కొక్కటి ఇక్కడ వదిలించారు. బంగారం, నువ్వేంటి అక్కడ ఉన్నావు? అబ్బాయి ఎన్నిసార్లు ఆశిస్తా నేను అడుగులో వచ్చేటప్పుడు పైకి లేదే తల్లి. ఏమండి, మీరు మధ్యలో ఈ కొండ ఎందుకు తెచ్చారు? ఇది కొండ కాదు బంగారం, నా చిరుపచ్చ. మరి అమ్మ చెప్పలేదు? అమ్మ ఇంకా చూడలేదు కదా. నన్ను క్షమించండి, ఇక నుంచి మీ అడుగు జాడల్లోనే నడుస్తానండి. బంగారం, ఏడాలో మళ్ళీ మీ అడుగు జాడల్లోనే నేను నడుస్తాను. గురుగారు, బాబులే గారు ఉన్నారా సార్? ఏం లేదండి, సాయంత్రం 6 అయితే నా కళ్ళు నాకు కనపడవు, నా అడుగులు నాకు కనపడవు. దీనికి ఏం కనపడి సాగు, కానీ ఇదంటే నా అడుగుల్లో నచ్చేస్తుందండి. నాకు గాంధారి ఆదర్శం అండి. ఏ దారి? గాంధారండి, ధృతరాష్ట్రుడి భార్య. ఆయన కళ్ళు కనిపించవని ఆవిడ కూడా కళ్ళు గంతులు కట్టుకుంటారు కదా, మహాపతివ్రత. అందుకే నేను కూడా ఆవిడ చాడల్లోనే నడుస్తానండి. ఆవిడ మహాశాంతి. కానీ బంగారం, ఇక్కడ కళ్ళు కనపడింది, అక్కడ కళ్ళు కనపడింది ఒక్క ధృతరాష్ట్రుడికే. కానీ ఇక్కడ మాత్రం మన ఇద్దరికి దొందు దొందు.
నీ నవ్వంటే నాకిష్టం, నువ్వంటే నాకిష్టం, నా నువ్వైతే నాకిష్టం. ఎదలు లయ వినవా ప్రియా, నువ్వంటే నాకిష్టం, నీ నువ్వంటే నాకిష్టం. భద్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో దొందు దొందే చాలా అద్భుతమైనటువంటి నాటికని మన ముందుకు తీసుకొని వచ్చారు. చాలా రోజుల తర్వాత కడుపుబ్బా నవ్వించిన కర్నూలు ప్రేక్షకుల్ని డైరెక్టర్ డేవిడ్ రాజు గారు, నటులు ఎంత సహజంగా నటించారంటే ఎక్కడ కూడా ఆర్టిఫిషియాలిటీ లేకుండా చాలా సజీవంగా పాత్రలు మన ఎదురుగా కదలాడుతున్నాయా అన్నంత అద్భుతంగా నటించారు. రచన దర్శకత్వం వహించారు డేవిడ్ రాజు గారికి. ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. పాత్రల్ని నాటకం రచించిన డేవిడ్ రాజు గారు పరిచయం చేస్తారు. వీరి కలంలో ఉండేటటువంటి నైపుణ్యం ఎంత అద్భుతంగా ఉందో మనకి ఇవాళ అర్థమైంది. వాస్తవంగా వెండి తెరపైన మనం చూస్తూ ఉంటాం ఇట్లాంటి హాస్యాన్ని, రేలంగిని, గిరిజని, పద్మనాభాన్ని ఎంత అద్భుతంగా చూసామో ఆ రోజులను ఒక్కసారి మన కళ్ళల్లోకి తీసుకొని వచ్చారు. ఇంత చక్కటి హాస్యాన్ని పండించగల రచన సృజనాత్మకత కలిగినటువంటి గొప్ప దర్శకులు డేవిడ్ రాజు గారిని పాత్రల్ని పరిచయం చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇంతమంది మహోన్నతుల సమక్షంలో నాటిక ప్రదర్శించడం అదృష్టం అయితే, గురువుగారు సార్ అందరు బ్లెస్సింగ్స్ కూడా ఇంకా అదృష్టం అయితే. ఒక్కసారి మా కళాకారుల్ని పరిచయం చేస్తాను. ఈ నాటికలో ఎం శివజ్యోతి, అలాగే ఎండి మొహిద్దీన్ అండి, భవానీరాజు, కుమారి అండి, అలాగే మాకు చక్కటి వాయిద్య సహకారం అందించారు సముద్రం, అలాగే మ్యూజిక్ కూడా ఆయనే, లైటింగ్ మేము ఉన్నంతలోనే మేము చేసుకుంటాం. అలాగే రచన దర్శకత్వం మరియు సుబ్బారావు పాత్రధారి భవదేవుడు డేవిడ్ రాజు అండి. థ్యాంక్ యూ సార్. మీరు మాట లైటింగ్ సహకారం అందించిన వారి పేరు ఎంత బాగుంది చూడండి. విశాఖపట్నం సముద్రం వారి పేరు. విశాఖపట్నం పక్కన ఉండే సముద్రం అంతటి ప్రతిభాశాలి. నిజంగా చాలా చక్కని లైటింగ్ అమర్చారు. చాలా లైట్ హౌస్. ప్రేక్షకులారా, నిజంగా కడుపుబ్బా నవ్వించడంతో పాటు ఇవాళ నేను మొట్టమొదటిసారి నాటకం అంతా చూడడం, మొట్టమొదటి ప్రారంభం చేయడం, వెళ్ళిపోతున్న జరుగుతుంది. మరి ఎందుకు ఈరోజు నవ్వుకుందామని చెప్పేసి, లేకపోతే చాలా చక్కగా చేసినారు. ఏంటంటే వెనక ఈ సౌండ్ సిస్టమ్ కూడా మార్పు చేసిన మొట్టమొదటిసారి. లేకపోతే నాటకం మొదలుపెట్టి సౌండ్ కేకలు ఇవ్వాలి, ఏం లేవు. అద్భుతంగా వీడియో వస్తుంది, మీకు వీడియో కూడా పంపిస్తాం. ఈ కార్యక్రమం అంతా మాకు పెద్దలు చైర్మన్ టీజీ వెంకటేష్ గారు వెనకుండా నడిపిస్తుంటారు. వారి సహకారంతో ఈ థియేటర్ ఇంత అందంగా తీర్చిద్దాం. మీరు సుదీర్ఘ ప్రాంతం నుంచి వచ్చేసి మా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వినందుకు మీ అందరికీ మా టీజీవీ కళాశాల ధన్యవాదాలు. జై హింద్.